అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనం కనుక ఇలా సేవ్ చేసాము అంటే ఈ ఇయర్ మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ కొంచెమేనండి. తక్కువ అమౌంట్స్ మనం సేవ్ చేసింది ఒక్కసారిగా లంసం అయ్యి నెక్స్ట్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 జనవరిలో ఉన్నాం కదా, 2025 జనవరి నుంచి మనకు ఒక లంసమ్ అమౌంట్ మన చేతికి వస్తుంది. ఇలా కనుక ప్లాన్ చేసాము అంటే నెక్స్ట్ ఇయర్ అంతా ఆల్మోస్ట్ మంత్ బై మంత్ ఒక ఎలా చెప్పాలంటే ఒక 2 గ్రాముల బంగారాన్ని మనం కొనేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ అమౌంట్ సేవ్ చేస్తూ ఆ సేవింగ్ స్కీమ్ ఏంది, ఎక్కడ సేవ్ చేస్తారు, వాటి డీటెయిల్ అంతా మీతో క్లియర్గా షేర్ చేసేస్తాను. అది నథింగ్ బట్ రికరింగ్ డిపాజిట్ అండి. రికరింగ్ డిపాజిట్ గురించి మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు కదా అనిపించేసి స్కిప్ చేయకండి. రికరింగ్ డిపాజిట్ని మనం ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే ఈ ఇయర్ మనం సేవ్ చేసినటువంటి అమౌంట్ తక్కువ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ లంసంగా నెక్స్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఇయర్ మొత్తానికి దాపు 12 నుంచి 13 గ్రాముల బంగారాన్ని కొనొచ్చు. అది ఎలాగో క్లియర్గా షేర్ చేస్తాను. చాలా తక్కువ అమౌంటేనండి, అది ఎక్కువ కూడా కాదనమాట. కాకపోతే అది ఎలా ప్లాన్ చేసుకోవాలా వాటి డీటెయిల్స్ అంతా వివరించే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇవాళ నేను మీతో షేర్ చేసేది రికరింగ్ డిపాజిట్. ఈ రికరింగ్ డిపాజిట్ రెగ్యులర్గా మనం ఎలా వేసుకుంటాము, ఒకసారి స్టార్ట్ చేసుకుంటాము. గవర్నమెంట్ సెక్యూర్డ్ పోస్ట్ ఆఫీస్లో కనుక అయితే 5 ఏళ్ళ స్కీమ్ ఉందండి. ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ లేదంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా 1 ఇయర్ 18 మంత్స్ అంటే 12 మంత్స్ 18 మంత్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు డ్యూరేషన్తో ఉండేటువంటి రికరింగ్ డిపాజిట్స్ మనకు అవైలబిలిటీ ఉంది. ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క ఆర్డీకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ కనుక అయితే 6.7%, కొన్ని బ్యాంకుల్లో ఆల్మోస్ట్ 7%, 7.2%, 6.9% అలా కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను ఓవరాల్గా ఒక 6.7% బేరీస్ వేసుకొని మీకు దీంట్లో 1 ఇయర్ ప్లాన్ చెప్తాను. 1 ఇయర్ ప్లాన్ చేసాము అంటే మనం ఇప్పుడు 2024 జనవరిలో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి నుంచి ఒక్కసారిగా లంసమ్ అమౌంట్ మన చేతికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దానికోసము మనము చిన్న సేవింగ్ స్కీమ్ అంటే మన సేవింగ్ ఛాలెంజ్ ఒకటి పెట్టేసుకొని ఈజ్ నథింగ్ బట్ నేను చాలా రకాల సేవింగ్ ఛాలెంజెస్ పెట్టున్నాను అనమాట. మీరు ఏం పెద్ద ఎక్కువ హైరాణ పడవలేదండి. స్టార్టింగ్ ఫస్ట్ మంత్ ఎవ్రీ మంత్ పెంచుకుంటా పోండి. ఫస్ట్ మంత్ వచ్చి ఒక 800 రూపీస్ సేవ్ చేయండి. నెక్స్ట్ మంత్ కూడా మనం ఒక 800 రూపీసే సేవ్ చేస్తాము. అంటే ఫస్ట్ మంత్ రికరింగ్ డిపాజిట్ నెంబర్ 1 వేసుకోండి. అంటే మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. RD1 అనుకోండి. RD1 వేసుకుని ఒక 800 దాంట్లో వేశారు అనుకోండి. సెకండ్ మంత్ కూడా 800 వేయండి. థర్డ్ మంత్కి వచ్చే లోపల మనము RD1కి 800 వేస్తాము. RD2 ఇంకొక రికరింగ్ డిపాజిట్ అనేది ఓపెన్ చేయండి. జనవరిలో మనం కొత్తగా RD ఓపెన్ చేసాం. ఈ నెలలో రికరింగ్ డిపాజిట్ అనేది ఓపెన్ చేసాము. అది RD1 అనుకుందాము. ఫిబ్రవరిలో దాన్నే కడతాం. కొత్తగా ఏమీ ఓపెన్ చేయమన్నమాట. మార్చ్కి వచ్చే కొంది మనం ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి ఈ యొక్క 800 కట్టేది కట్టేసి ఇంకొక కొత్తగా రికరింగ్ డిపాజిట్ ఒకటి 800 పెట్టి ఓపెన్ చేస్తాం అనమాట. అంటే పాతది 800, కొత్తది 800, 1600 కడతాం. అంటే 3వ నెలలో 1600, 4వ నెలలోకి వచ్చే లోపల 1600. అంటే కొత్తగా ఏమీ మనం స్టార్ట్ చేయలేదన్నమాట. 5వ నెలకు వచ్చే లోపల RD3 స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పటికి మనము రికరింగ్ డిపాజిట్ 3వది అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ వన్ది 800, రెండోది 800, మూడోది కూడా 800 వేస్తున్నాను. అంటే మీకు కొంచెం క్లారిటీ కోసం మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా ఒక రికరింగ్ డిపాజిట్ అనేది వేసుకొని నేను ఆల్రెడీ మీకు చెప్పుండానమాట. మనకి ఫంక్షన్స్ అని, ఫెస్టివల్స్ అని, నెక్స్ట్ పుట్టినరోజులని ఇట్లాంటి వాటి కోసం ఒక 1 ఇయర్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని మనం అమౌంట్ సేవ్ చేస్తా వచ్చాము అంటే కరెక్ట్గా మనకు ఆ డేట్లో ఆ మంత్లో మనకు అమౌంట్ వస్తుంది. ఆ యొక్క అక్కర గడిచిపోతుంది అని మనం ఇలా సేవ్ చేసాము అంటే ఎంత అమౌంట్ వస్తుందో మీరే వండర్ అవుతారు. నెక్స్ట్ 3వ RD అకౌంట్ అయితే ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు 3 అకౌంట్స్ ఓపెన్ చేసినాం. ఇంకా 6వ నెలకు వచ్చే లోపల మనం కొత్తగా ఏమీ ఓపెన్ చేయము. 7వ నెలకు వచ్చే లోపల ఇంకొక RD అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాము. 8వ నెలకు వచ్చే లోపల మనం ఏమి ఓపెన్ చేయము.
9వ నెలకు వచ్చే లోపల కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాము. 10వ నెల మనం ఓపెన్ చేయము, 11వ నెల కూడా ఓపెన్ చేయము. 12వ నెలకు వచ్చే లోపల ఇంకొక కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓవరాల్గా 800 యాడ్ చేసుకుంటా వచ్చిన టోటల్ 12 నెలలు అయ్యే లోపల మనము కట్టాల్సింది వచ్చి 4,600 రూపాయలు. ఇంకా 2024 డిసెంబర్ వరకు మనం RD1 ఓపెన్ చేసాం కదా, ఆడికి తీరిపోద్ది అనమాట. 2025 జనవరికి అంతా మనం ఫస్ట్ RD1 వేసాం కదా, అది మెచ్యూర్ అయి మనకు అమౌంట్ వచ్చేస్తుంది. అది ఎంత అమౌంట్ వస్తుంది అంటే 800 లెక్కన మనం కట్టిన అమౌంట్ 9,600. దానికి ఇంట్రెస్ట్ నేను ఓవరాల్గా 6.7% అన్నాను కదా, అది ఎంత వచ్చింది ఏమిటనేది నేను ఫిగర్స్తో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇట్లా సేవ్ చేసిన అమౌంట్ మనకి రిటర్న్ ఎలా వస్తుందంటే జనవరిలో ఒకటి మెచ్యూర్ అయ్యి వస్తుంది, మన ఫిబ్రవరిలో వేయలేదు కదా, మార్చిలో ఒకటి మెచ్యూర్ అయ్యి వస్తుంది, ఏప్రిల్లో వేయలేదు కదా, మే నెలలో ఒకటి మెచ్యూర్ అయ్యి వస్తుంది, జూన్లో వేయలేదు, జూలైలో ఒకటి మెచ్యూర్ అయ్యి వస్తుంది, జూలై అయింది, ఆగస్ట్ లేదు, సెప్టెంబర్లో ఒకటి మెచ్యూర్ అవుతుంది, అక్టోబర్ నవంబర్లో ఒకటి మెచ్యూర్ అవుతుంది అనమాట. అంటే మనకి సంవత్సరంలో 6 నెలల పాటు మనకు అమౌంట్, మనం కట్టిన అమౌంట్ 1 ఇయర్కి వేసుకున్నామంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన అమౌంట్ని తిరిగి మనము MIS స్కీమ్ అనేసి, అంటే మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ కానీ, లేదంటే ఇంకెక్కడన్నా సేవ్ చేయడం కానీ, లేదా గోల్డ్ పర్చేజ్ చేయడం కానీ ఇట్లాంటివి చేసుకున్నాము అనుకోండి, ఒక్కసారిగా అంటే చిన్న చిన్న మొత్తాలతోనే మనము ఒక హుండీ సేవింగ్ లాంటివి చేసుకొని ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చే లోపల 4,600 అవుతుందండి. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల మనకి 800 తగ్గిపోద్ది అనమాట. మళ్ళా నెక్స్ట్ మంత్కి వచ్చే లోపల అంటే 3 నెలలకు వచ్చే లోపల ఇంకొక 800 తగ్గిపోద్ది. అంటే స్టార్టింగ్ ఎంత అయితే వచ్చామో ఎండ్కి వచ్చే లోపల అంతే కట్టాల్సి వస్తుంది, కానీ మనకి లంసమ్గా అమౌంట్ వస్తూనే ఉంటుంది. మనం హుండీ సేవింగ్ లాంటివి చేసుకుంటా 200 రూపాయల ఛాలెంజు, 100 రూపాయల ఛాలెంజు, లేదంటే 50 రూపాయలు ఛాలెంజ్ చేసుకొని కాంపౌండింగ్ చేసుకుంటా వచ్చినా కూడా ఆల్మోస్ట్ మనము 4,600 అనేది నెలకి ఈజీగా సేవ్ చేయొచ్చండి. కాకపోతే ఫస్ట్ 6 నెలల వరకు దాదాపు 2,500-3,000 రూపాయల వరకే మనకు అవసరం అవుతుందన్నమాట. సో ఇలాంటి టైంలో కొంచెం హెవీగా ఉండేటువంటి, అంటే ఎక్కువ వచ్చినట్టు అమౌంట్ని మనం దాచిపెట్టుకున్నా కూడా కొంచెం ఎక్కువ కట్టాల్సిన టైంలో మనం దానికి రొటేట్ చేసుకోవచ్చు. ఒక్క సంవత్సరం రోజులు మనం డిసిప్లైన్గా క్రమశిక్షణతో ఇలా ప్లాన్ చేసుకొని కనుక మనం అమౌంట్ సేవ్ చేస్తూ వచ్చాము అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదంటే మనము ఇంట్లో కూర్చోన్నా కూడా మనకి పాజిటివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే మనకి అంటే మెచ్యూర్ అయిన అమౌంట్ అంతా తిరిగి MIS స్కీమ్కి కానీ, లేదంటే RDలోనే ఉంచుకున్నా కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుద్ది. లేదు నాకు నెల నెల ఇంట్రెస్ట్ రావాలన్నా కూడా ఆల్మోస్ట్ నెలకు ఒక 10,000 అనుకోండి, నెలకు ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ అవుతా వస్తుంది. అదే 6 నెలలకు డివైడ్ చేసాం 60,000 అనుకోండి, ఎంత వస్తుంది ఆలోచించండి, దాదాపు 300-400 ఇంట్రెస్ట్ వస్తుందండి. దాంతో ఇంకొక RD అకౌంట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి మనం డబ్బును కనుక సేవ్ చేసాము అంటే ఆ డబ్బే మనకి డబ్బును సంపాదించి పెడుతుంది అంటానండి నేను. సో ఇవాళ మనం ఇలా కనుక RDని ప్లాన్ చేసుకున్నాము అంటే లంసమ్గా ఒక ఫిగర్ని అయితే మనం జనరేట్ చేసుకొని మనం కొంతకాలం కష్టపడి ఆపేసినా కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. లేదు నేను ఇదే ప్రాసెస్లో చేసుకుంటా పోతాను, ఒక 5 ఏళ్ళు చేస్తాను అంటే మీరు తిరిగి చూసే కొంది సంవత్సరానికి తక్కువలో తక్కువ మీరు 12-14 గ్రాముల గోల్డ్ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించినా, కొంచెం ఇబ్బంది అనిపించినా సేవ్ చేయడం అలవాటు చేసాము అంటే అదొక అలవాటుగా అయిపోయేసి మనం లంసమ్ అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చండి. సో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే ఈ విధంగా డిఫరెంట్గా RD అకౌంట్స్లో మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే ఈజీగా అమౌంట్ ప్లస్ సెక్యూరిటీ కూడా బయట ఎవరికన్నా ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇస్తారో లేదో తెలియదు, డేట్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇక్కడైతే మెచ్యూర్ అయింది మనకు అమౌంట్ అయితే వస్తుంది. కాకపోతే 1 ఇయర్కి వచ్చి మనము బ్యాంక్స్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. 1 ఇయర్ అంటే 12 మంత్స్ కానీ 18 మంత్స్ కానీ, పోస్ట్ ఆఫీస్లో మాత్రం 5 ఇయర్స్కే ఉందన్నమాట. సో లాంగ్ టర్మ్ ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం బల్కీ అమౌంటే వస్తుంది. మనం ఫిగర్స్ వచ్చి RDలో 100 రూపీస్ నుంచి కూడా వేసుకోవచ్చండి. కొంతమంది డౌట్ అడిగారు, నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు 100 లేదన్నారు అని. లేదండి, 100 రూపీస్ నుంచి కూడా మనం RD కట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ అమౌంట్, ఎవరైనా ఒక్క రోజు కూలీనే 300-400 వస్తూ ఉంది కదా, అందుకని నెలకు ఒక 300-500 అలా కట్టుకోండి, మీకు లంసమ్గా వస్తుందని అయితే వాళ్ళు చెప్పుంటారనమాట.
కానీ ఇలా ప్లాన్ చేసినాము అంటే మనకి రిటర్న్స్ అంటే ఒకేసారి రావటం కాకుండా నెల నెల కొంచెం కొంచెం రిటర్న్స్ వచ్చాయి అంటే మనం ఒక అవసరానికి వాడుకోవచ్చు, ఒక ఫంక్షన్కి వాడుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకున్నాం అంటే ఇది బెటర్గా ఉంటుంది అనమాట. సో నేను ఫిగర్స్ రాశాను అన్నాను కదా, వాటిని చూపెట్టేస్తాను, చూపించేసి వీడియో ఎండ్ చేస్తారండి. రికరింగ్ డిపాజిట్ని మనం ఇలా ప్లాన్ చేసుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి అంతా మన చేతిలో ఎంత అమౌంట్ ఉంటుందో చూపెడతారండి. ఇది రికరింగ్ డిపాజిట్ అనేది 1 ఇయర్ కానీ 18 మంత్స్కి కానీ 5 ఇయర్స్కి కానీ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు 1 ఇయర్ ప్లాన్ కోసం మిమ్మల్ని 2024 జనవరిలో తీసుకుందాము అన్నాను. సో 2024 జనవరి ఫస్ట్ మంత్ కదా. సో మనం నేను వీడియో చేసినాను కూడా మీకు ఇలా ప్లాన్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, అనేది ఈ మంత్ అని కదా నెక్స్ట్ మంత్ అని చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మంత్ ఫస్ట్ ఆర్డీ అనుకోండి 800 రూపాయలతో మనం స్టార్ట్ చేద్దాము. సెకండ్ మంత్ 800 కడతాం, అంటే కొత్తగా ఆర్డీఎం స్టార్ట్ చేయం. మా థర్డ్ మంత్కి వచ్చే లోపల RD2 స్టార్ట్ చేస్తాం అనమాట, అంటే కొత్త ఆర్డీ స్కీము. ఓల్డ్ది 800, కొత్తది 800, రెండు కలిపి 1600. సో ఫోర్త్ మంత్కి వచ్చే లోపల RD1 and 2లో 1600 కడతాం. మే మంత్కి వచ్చే లోపల 5వ నెలలో RD3 ఓపెన్ చేసుకుంటాం, అంటే RD1 and 2 1600 ప్లస్ కొత్తది వచ్చి 800, మొత్తము 2400 రూపాయలు అనమాట. సో 6వ నెలకు వచ్చే లోపల మనము కొత్తగా ఏం స్టార్ట్ చేయము, 3 ఆర్డీలు ఉన్నాయి కదా, 8 3 24 2400. ఇంకా 7వ నెలకు వచ్చే లోపల మనము కొత్తగా ఇంకొక ఆర్డీ స్టార్ట్ చేస్తాము. సో ఆల్రెడీ ఉన్న 2400కి ఇంకొక ఆర్డీ 800 స్టార్ట్ చేస్తాము. ఈ 800 అనేది ఫిగరు కరెక్ట్గా ఇలానే చేయాలని ఏం లేదండి, మీకు కొంచెం కాలిక్యులేషన్ బాగుంటుంది, కొంచెం ఐడియా ఉంటుంది కదా అనేసి నేను ఇలా చెప్పాను. సో కొంచెం ఫిగర్ కానీ 10,000 పైన వస్తుంది అనేసి నేను ఇలా యాడ్ చేస్తున్నాను. మనం 500తో కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, 300తో ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆగస్టుకు వచ్చే లోపల మనము ఆల్రెడీ ఉండేటువంటి స్కీమే, కొత్తగా కలిపేదేం లేదు. ఈ యొక్క 4 ఆర్డీలు కలిపితే 3200 అవుతుంది అనమాట. ఇంకా 9వ నెలకి వచ్చే లోపల మనము ఈ యొక్క 4 ఆర్డీలు ఉంది కదా, ఈ 4 ఆర్డీలని యాజ్ యూజువల్గా అలానే వేసేసుకుంటాం, కొత్తగా ఏమి స్టార్ట్ చేయమన్నమాట. 10వ నెలకు వచ్చే లోపల కొత్త ఆర్డీ స్టార్ట్ చేస్తాము. ఈ 4 ఆర్డీలు 3200 ప్లస్ 5వ ఆర్డీ, 5వది 800, మొత్తం 4000 రూపాయలు అవుతుంది. సో ఫైనల్గా నవంబర్లో వచ్చి 4000 కట్టేసుకుంటాము. డిసెంబర్కి వచ్చే లోపల మనకి 800 యాడ్ చేసి 4600 వేస్తాం. ఈ లాస్ట్ 3 మంత్స్ కొంచెం కష్టం అవ్వచ్చు అనమాట, తక్కువలో హుండీ సేవింగ్ చేసిన ఎట్లయినా కూడా. ఈవెన్ 3200 అనేది కూడా కొంచెం కష్టంగా కాకపోవచ్చు, రోజుకు 100 120 స్టార్ట్ అవుద్ది. సో అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు మాత్రం 4000 4600 అనేది కష్టం అవుతుంది. కాకపోతే జనవరి 2025 జనవరికి వచ్చేలోపల ఫస్ట్ ఆర్డీ వేసినాం కదా మనం, RD1, సో మెచ్యూర్ అయిపోతుంది అనమాట, ఈ మంత్ ఎండ్ అయిపోద్ది. సో అప్పుడు మనము ఈ మెచ్యూర్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే 2025 జనవరికి నేను ఫర్ ఎగ్జాంపుల్ 6.7% తీసుకున్నా, కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో లేదంటే బ్యాంకులో 7.2% వరకు కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు ఆర్డీకి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 800 రూపీస్కి 6.7% లెక్కన 53 రూపాయలు 60 పైసలు అవుతుంది నెలకి. మనం సంవత్సరానికి కనుకైతే 643 రూపాయల 20 పైసలు అవుద్ది అనమాట. సో ఓవరాల్గా మనము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 800 × 12 నెలలకి 9600 ప్లస్ 643.2 అంటే 20 పైసలకి మొత్తం 10,243 రూపాయల 20 పైసలు. సో ఓవరాల్గా మనకి జనవరి మంత్లో మనం కట్టినటువంటి RD1 మెచ్యూర్ అయ్యి 10,243 వస్తుంది. అదేవిధంగా జనవరి అయిపోయిందా, సో మనం కట్టినటువంటి RD సెకండ్ వన్ వచ్చి మనం కట్టింది ఏంది మార్చి నెలలో కట్టాం, ఇక్కడికి కానీ 10,243 వస్తుంది. తర్వాత వచ్చి మనము మే నెలలో కట్టాం, ఇక్కడ ఒక 10,000 చిల్లర వస్తుంది. నెక్స్ట్ జూలైలో వస్తుంది, నెక్స్ట్ సెప్టెంబర్లో వస్తుంది, నెక్స్ట్ నవంబర్లో వచ్చేస్తుంది. సో మనం స్టార్ట్ చేసిన డిసెంబర్ కాబట్టి నవంబర్కి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ప్రతి 2 నెలలకు ఒకసారి 10,243 రూపాయల లెక్కన మనకైతే ఈ రిటర్న్స్ అనేది రిటర్న్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో మనం ఇలా వచ్చిన అమౌంట్ని 10,000 చిల్లర్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఏదర్ గోల్డ్లో పెట్టుకోవచ్చు, లేదా MIS స్కీమ్లో పెట్టుకోవచ్చు, లేదా గోల్డే కొనేసుకోవచ్చు, లేదా తక్కువ వస్తుంది కదా 10,000 కాయిన్స్ లాంటివి తీసుకోవడము, ఇట్లాంటివి ఎలా ప్లాన్ చేసుకున్నా కూడా
మన అమౌంట్ ఇలా కాదు, ఏదైనా ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలా అంటే మాత్రం ఎంఐఎస్ స్కీమ్ లాంటిది, అది కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఏనంటే మంత్లీ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంఐఎస్ స్కీమ్ మాత్రము మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అనమాట. దీంట్లో పెట్టినా అంటే మనకి నెల నెల ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో వచ్చిన ఇంట్రెస్టే మనము అవసరాలు గడుపుకోవచ్చు, లేదంటే వచ్చిన డబ్బుని ఆర్డీ వేసుకోవడము, లేదా ఇంకేదన్నా స్కీమ్లో పెట్టుకోవడము, అట్లంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా కనుక ఆర్డీని ప్లాన్ చేసుకున్నాము అంటే మనకి ఏదన్నా ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మనకి సంక్రాంతి, నెక్స్ట్ వచ్చి ఉగాది వస్తుంది, నెక్స్ట్ వచ్చి అక్షయ తృతీయ వస్తుంది, నెక్స్ట్ వచ్చి ఏదైనా బర్త్డేస్ అట్లాంటివి వస్తాయి, నెక్స్ట్ దసరా వస్తుంది, నెక్స్ట్ దివాళీ వస్తుంది. సో ఇలా మనము ఏ ఫెస్టివల్కి అమౌంట్ ఎంతెంత సేవ్ చేసుకుంటే విత్ ఇంట్రెస్ట్తో వస్తుందో అంత ప్లాన్ చేసుకున్నామంటే, నేను 800 చెప్పాను కదా, 1000 రూపాయలు ప్లాన్ చేసుకోవచ్చు, 3000 ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం ఎంత కట్టుకున్నా కూడా మనకు ఒకసారిగా పలానా డేట్ డ్యూరేషన్లో మనకు 1 yearలో రావాలంటే ఆ డేట్లో వస్తుంది అనమాట. మన అవసరాల కోసము మనం ఏదన్నా ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా, లేదన్నా గోల్డ్ కొనుక్కోవాలన్నా ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా టార్గెట్ని అచీవ్ అవ్వచ్చు. కొంచెం సెక్యూరిటీ, మనం అనుకున్న డేట్లకు మనకు రిటర్న్ కూడా వస్తుందండి. ఎవరికైనా నచ్చితే, యూజ్ అయితే ట్రై చేయండి, ఫాలో అవ్వండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.